హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజు గురువారం కదండీ! సాయిబాబా వారి ఆశీస్సులు తీసుకొని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇంక ఈ శనగలనైతే బాబావారికి నైవేద్యంగా పెట్టాను. శనగలు పెట్టడం వలన గురుబలం పెరుగుతుంది అని చెప్పారు. శనగలున్నాయని గురువారం గుర్తొచ్చినప్పుడల్లా పెడుతున్నాను. తర్వాత బాబా గుడికైతే వెళ్ళాను. ప్రసాదం అయితే పులిహార, కేసరి, ఒక జిలేబీ ఇచ్చారు. ఇంకా గుడి మొన్నే కదా అని మళ్ళీ ఫోటో పెట్టలేదు. ఇంక అస్తమానం ఎందుకులే అని మొన్న 2 వారాలు వెళ్ళినప్పుడు పెట్టాను కదా! ఇంకా గుడి పూజ అయితే అలా అయింది. ఇంకా రేపు శ్రావణ శుక్రవారం పూజ చేసుకుంటున్నామండి. వరలక్ష్మి వ్రతం మేము రేపే చేసుకుంటున్నాము. అందుకని అన్నీ తోమి పెట్టుకున్నాను. ఇదైతే ఎగ్ రైస్ పిల్లలకి లంచ్ బాక్స్‌కి ఇంకెప్పుడు అదే పెట్టమంటున్నారు. సాయంత్రం అయితే ఏదో కూరలతో తింటున్నారు. ఇంకా పిల్లలిద్దరూ అయితే స్కూల్‌కి అలా వెళ్ళిపోయారు. ఇంకా రొయ్యలు ఉన్నాయి కొంచెం. ఇంకా 3 రోజులు తినం కదా! ఈరోజు గురువారం, శుక్రవారం, ఇంకా శనివారం వరకు తినమని ఆ రొయ్యల్ని నిన్న నైటే కూర వండేసాము. పిల్లలు తింటారు, మేము తినకపోయినా. ఇంకా రొయ్యలు, కొన్ని బెండకాయలు ఉంటే కలిపి వేసి పులుసు పెట్టేశాను. ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వాటర్ ఎగిరిపోయే వరకు కొంచెం ఎగరబెట్టి దాంట్లో జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి తర్వాత 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు మిక్సీ పెట్టుకుని దాన్ని కూడా వేసి బాగా మగ్గించి ఇంకా దీంట్లో కొంచెం అల్లం, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, 2 లవంగ మొగ్గ, చిన్న చెక్క కలిపి మసాలా రుబ్బుకున్నాను. దాన్ని కూడా వేశాను. అది బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారము, పసుపు ఇంకా కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి మరి కాస్త సేపు పచ్చివాసన పోయే వరకు మగ్గించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వాసన పోయే వరకు మగ్గిన తర్వాత ఇలా కాస్త పులుసు పోయాలి. ఈ రొయ్యల ఫ్లేవర్తో ఈ బెండకాయలు ఉడికి బెండకాయ టేస్ట్ అయితే భలే బాగుంటుందండి. ఇలా చిక్కగా వచ్చే వరకు ఉడికించి దించుకోవాలి. వేడి వేడి రైస్లో అయితే ఈ బెండకాయ పులుసు చాలా బాగుంటుంది. పోదు, 2-3 రోజుల వరకు ఉంటుంది ఈ పులుసు. ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. టిఫిన్ స్నాక్స్ ఇచ్చినవి తిరిగి తీసుకొచ్చారు. తిట్టి ఎందుకు తెచ్చేసావు అని తన్నే తినమంటే నవ్వుతుంది. మా గౌతమ్ అయితే డ్రాగన్ ఫ్రూట్, కివీ పళ్ళు, కివీ కాదండి, లిచ్చీ పళ్ళు పెట్టుకుని తింటున్నాడు. ఇంకా క్రికెట్ చూస్తూ తింటున్నాడు ఎంజాయ్ చేసుకుంటూ. ఇంక ఇదేనండి పిల్లల సంగతి అయితే. ఇంకా రేపు వరలక్ష్మి పూజ కదా! ఇంకా బాగా కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి పువ్వులు. పూజ మూల అన్ని ప్రతి చోట రేట్లు పెరిగిపోయినాయి పువ్వులు. ఆ పువ్వులు కొన్ని 100 రూపాయలు తీసుకున్నారు. ఆ గులాబీలు, ఆ పువ్వులకి. ఇవైతే ఇంకా పక్కన కోసుకొచ్చినవేనండి. ఇది దతూరా ఫ్లవర్ నుంచి కోసిన ముమ్మెత్తకాయ అండి. ఇది శివుడికి ఇష్టం కదా! ఈ తెల్ల పూల చెట్టు కింద ఉంది. కింద నుంచి కోసి తెచ్చుకున్నాను. మెయిన్ దేవుళ్ళకి చామంతి పూలు, గులాబీలు పెట్టినా చిన్న దేవుళ్ళకి పెట్టాలి అనే ఉద్దేశంతో ఇంకా తమలపాకులు, ధూపం వేయడానికి ధూపం ఉంది. ఇలాగ చెక్క, ఆకు, ఇంకా కొబ్బరికాయలు, ఇంకా పక్కన ఆంటీలు పిలుస్తాం కదా! వారికి ఇవ్వడానికి జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ, చిల్లర డబ్బు పెట్టి ఉంచుకున్నాము. ఇలా 3గురికి కానీ 5గురికి కానీ ఇస్తుంది మా కోడలు. నేను ఊరికే దగ్గరుండి పూజ చేసుకుంటాను. నేనైతే తాంబూలం ఇవ్వను కానీ మా కోడల చేత ఇప్పిస్తాను. ఇదైతే అమ్మవారు కలిసి పెట్టడానికి. ఇక రేపు పూజ ఏర్పాట్లకైతే అదండి. షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.